పిల్లలు అచ్చిదాని కాళ్ళకి దండరే సాగుతుంటే నీకు ముందరయ్యా సాగుతుంటే నీకు పాపమయ్యో భర్త మొగం పెరుగలు పిల్ల మొగం పెరుగ చూసారా పిల్ల పిల్ల ప్రాణం విడిచినాది భార్య మాట్లాడిపోయినప్పుడు ఓ బామా దేవి రోగం వచ్చిన వాళ్ళందరూ ప్రాణం పోతుంది బామా రోగం వచ్చిన వాళ్ళందరూ ప్రాణం పోతే బామో లోకం మీద ఏమంటారే బామా అని ఒకసారి కనబడి చిన్న టీవీ ప్రాణం బట్టి చూస్తే 2 కళ్ళల్లో కళ్ళు వీళ్ళ ప్రాణం వదిలిందమ్మా
వరంగా రాజు ఏడవకు. 1000 ఏళ్ళు ఉన్నా ఏడు తప్పదు, 100 ఏళ్ళు ఉన్నా సాగు తప్పదు. మానవ జనమ మట్టి బొమ్మ, పూర్వల మృగం బట్టగారి ఎత్తం, కుమ్రు నాలుగోల బొమ్మ అటకం. భూమి మీదకి వచ్చిన మానవుడు ఎంత కష్టం చేసినా బుక్కుడు పువ్వు కొరకే. కోట్లు సంపాదిస్తే కొంపల్లో ఉంటాయి కానీ సచ్చినాడు కాసుదమ్మ ఎంటారా అదయ్యా. నూతన రాయి పోవు నాయనా, నా భార్య ప్రాణం పోతే నా గర్భాన నా కొడుకుంటే పట్టికే భార్యకు ముందు బాణం పట్టి భార్య దానం చేసిన కొడుకు లేక భార్యనమ్మా ఇవాళ నా బిడ్డల కనుకని అని నా బిడ్డల ఆడపిల్లలు అని రాదు చూడు అమరంగా రాదు వల్ల 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 తేరుకుంటారైనా పువ్వుల్లా పెట్టుకొని ఇంటి లోపల భార్య భర్తలు ఉంటారు ఇంటికి శృంగారం అన్నారు అమ్మా ఒక దేవత లేని కూడా ఎంత చిన్న పోదు భార్య లేని ఇల్లు గంట చిన్న వాయనమ్మా మనిషి ఒక కాడు నిలబడి తాగుతాడు కాలం ఆగుతుందా రోజులు ఆగుతాయా అందుకే అన్నుతారు అంటే 3 రోజులు కలిసినాడు ముందు పక్షి పెట్టిన అంటే 5 రోజులు కలిసినాడు అంతే పక్షి పెట్టినమ్మా 9 రోజుల్లో బిడ్డకి పెట్టి 11 రోజు నాడు నా భార్య కనుక నేను ధర్మంగా దానం చేసుకున్నా నా భార్య పేరు ఘనంగా పదవి చేస్తాను అన్నాడు మరొక భార్య పేరు ఘనంగా పండుగ చేస్తానమ్మా అయోధ్య మధురామ అన్నాడు ఎక్కడ అక్కడ వెళ్ళిపోతాంటే రాదు వారాలు 2 బిడ్డలు పట్టుకొని 1 పిల్లలు 2 బిడ్డలు వల్ల వల్ల ఎడుతూ ఉన్నది అమరంగా మారాలి అనుకున్నాడు నాకు రాష్ట్రంతో పని లేదు దేశంతో పని లేదు నా బిడ్డలే నాకు సర్వస్వము నేను భార్య లేని వాడిని గెలిచే మనకి రాజా కచేరీ కాడికి ఎట్లా పోవాలి రాజు ఎట్లా ఏలాలనుకున్నాడు రాదు అమరంగా మారాదునైనా ఏడల్లో 2 బిడ్డలకు దానం పోసి బల్లల్లో తోలుతాను బిడ్డలు అవమానంగా దాడుకుంటాను అన్నాడమ్మా బిడ్డల చూడనా బిడ్డల కన్నయ్య నాకేం ఎక్కువ అని ఆ భార్య ప్రాణం పోగా శ్రీనాథేంద్ర పెట్టింది నా బిడ్డలే నా సర్వస్వం అనుకున్నాడమ్మా రామ రామ ఓ రామ 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 ఓ రామ రామ రాగరాసేంద్ర రామ రామ ఓ రామ రామ అమ్మ పచ్చి బాలు
ఏడాది పొద్దు గడబెట్టనమ్మా పిల్లలైనా భాగ్యం అనుకుంటే ఏడు మెడలు రాజు ఎట్లేలా ముండే రాజు ఎట్లేలని రాజగాడిగా తలేడే ఊళ్ళున్న మంచి చూడు రాదు కత్తిరేళ్ళని బంగాళాల వేడి బయలుండే అరే రామరెడ్డి అరే బాలరెడ్డి అరే రంగారెడ్డి మాటరా అరే ఇట్లా అయితే కానీ మరి రాజు రాజా ఎన్ని రోజులు అవుతుంది ఏడాది పొద్దు కడుతుంది రాజ్యం అంటే దేశం అంటే అరస్కార పరస్కారాలు దొంగతనాలు దోపిలు ప్యాకడ బాగా అవుతుంది ఎక్కడ తాగుతారు రాన్యం అంటారు అంటే కుక్కలతో వస్తే కూడా వాళ్ళకి తెలివస్తుంది ఇక మరి రాజు దగ్గర పోయి కచ్చిరేలు వందలం కావాలి ఏమంటూ నువ్వు నాతో నచ్చలే కానీ ఒళ్ళు మంది చూడవమ్మా